ఫ్రెండ్స్, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కనిపించకుండా పోతాడు. ఈ షాప్ అతని దగ్గరికి వచ్చి, అన్న ఈ ఫోటోలు ఉన్న అతన్ని ఇటుగా రావడం ఏమైనా చూసానని అడిగితే, లేదు నేను చూడలేదు అని చెప్తాడు. అక్కడ నుంచి ఈ షాప్కి వచ్చి, అన్న ఈ ఫోటోలు ఉన్న అతన్ని మీరు ఏమైనా ఇటుగా రావడం చూసారా అంటే, లేదు ఇతని చూడడం ఇదే మొదటిసారి, ఏమైంది అని అడిగితే, కొద్ది రోజుల క్రితం మా ఇంట్లో గొడవల వల్ల మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటే, బేటా నువ్వేం బాధపడకు, నాకు ఒకసారి ఆ ఫోటోని చూపించని ఫోటోని తీసుకొని, నాకు తెలిసిన కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ ఫోటోని అందులో పెడితే ఎవరో ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్తాడు. అతను వెళ్ళిపోగానే ఇతని మాస్టర్ ప్లాన్ అయితే యూజ్ చేస్తాడు. ఆ ఫోటోని తీసుకొని ఒక ప్రింట్ తీసుకొని అక్కడిక్కడ అన్నిటినీ కూడా స్టిక్ చేస్తూ దొరకబట్టిన వాళ్ళకి 5 lakhs ఇస్తానని చెప్పి రాసి పెడతాడు. అదిగో చూర్రా అక్కడ 5 lakhs అని ఉంది, అరే వీని దొరకబట్టాలి అని వీళ్ళు అనుకుంటూ ఉండగా ఈ అబ్బాయి ఇటుగా వెతుక్కుంటూ వస్తే సడన్గా చూసి, ఏంటి మా నాన్న దొరకబట్టిస్తే 5 lakhs అని చెప్పి వెంటనే అతని దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇతను ఇక్కడ పోస్టర్స్ అంటిస్తూ ఉంటాడు. అన్న ఈ పనిచేసేది నువ్వేనా, ఎందుకని మా నాన్న ఫోటో పైన వాంటెడ్ అని పెట్టి దొరకబట్టిన వాళ్ళకి 5 lakhs ఇస్తానంటున్నావు, అంత డబ్బులు ఎక్కడున్నాయన్న అంటే, ఏంటి నేను ఇదంతా చేయడానికి పిచ్చివాని అనుకుంటున్నావు, మీ నాన్న నాకు డబ్బులు ఇవ్వాలని కోర్టులో కేసు ఇస్తాను అంటే, అన్న అలా చేయకండి అంటే, మర్యాదగా నాకు 10 లక్షలు తెచ్చి ఇవ్వు, లేకపోతే ఈ పోస్టర్స్ అన్ని తీసేయకుండా ఇంకా పోస్టర్స్ అంటిస్తాను అంటే, అంత డబ్బులు లేవన్న నా దగ్గర అంటే, ఒక పని చేద్దాం, మా ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా నీకు తెచ్చిస్తా పదన్న నాతో పాటు అని చెప్పి ఆ అబ్బాయి తీసుకువెళ్తాడు. ఎక్కడ్రా మీ ఇల్లు, చుట్టూ చూస్తే చెట్లే ఉన్నాయి అంటే, అప్పుడే సడన్గా ఇతను వస్తాడు. రే ఈ ఫోటోలో ఉన్నవాడు వీడే కదరా, వీడి కోసం ఊరంతా వెతుకుతున్నావేంటి అంటే, నేను ఉన్నాను కానీ ఇదంతా మా ప్లాన్లోకి నువ్వు వచ్చి చిక్కావు అంటే, సడన్గా ఏంటి ప్లానా అని చెప్పి ఈ ఫోటోని తీసుకొని వెళ్ళి, నేను కిడ్నాప్ అయ్యాను లేకపోతే కనిపించట్లేదు అని చెప్పి, సాయం కోసం వాళ్ళని ఎలాగైనా ఇక్కడ దాకా తీసుకొనిరా అంటే, నేను ఎలాగైనా వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను బాస్ అని చెప్పి, అంటే మీరు నన్ను కిడ్నాప్ చేద్దాం అనుకున్నాను, నేను వెళ్ళి పోలీసులకు చెప్తాను అంటే, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటేనే కదరా పోలీస్ దగ్గరికి వెళ్ళేది అని చెప్పి అతని లాక్కు వెళ్ళిపోతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అతనికి జరిగింది కరెక్టా లేదా కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.